మందు సిగరెట్లు తాగొద్దు, సస్తారు. నా పరిపూర్ణ పరిశుద్ధ హృదయంతో నిన్ను కొల్చు భాగ్యం ఇంకెప్పుడు ప్రభు ఈ జన్మకు. తప్పురా. పార్ట్ 1 చూశారుగా. ఆ పొట్టోడెవడో ఈ పొడుగోడెవడో మధ్యలో వచ్చిన దయ్యంగాడెవడో ఏం అర్థం కాలేదు కదా. ఇది చూడండి, ఒక ఐడియా వస్తుంది. ఏంటి లేటు? ఫోన్ తీయడానికి ఏంటయ్యా? అది కాదు మూర్తి, అకౌంట్లో 2 లక్షల రూపాయలు ఎందుకు డ్రా చేశారు? నేను ఊర్లో లేనప్పుడు అవసరం అవుతాయని చెప్పి నేను చెక్స్ మీద సైన్ చేసి పెడితే నాకు తెలియకుండా నా లాకర్లో చెక్స్ తీసే ధైర్యం ఎవరికి ఉంది? చెక్ నంబర్ని క్యాన్సిల్ చేయమని బ్యాంక్ మేనేజర్కి చెప్పాను. క్యాష్కి ఎవడు వెళ్తున్నాడో వాడిని 10 నిమిషాల్లో నా దగ్గర పంపించండి. చెత్త నా కొడుకు. సరే ఆడబే, పొద్దున్నే మార్కెట్లో ఏం పనరా? నీతో మాట్లాడాలి, అర్జెంటుగా రా. అబ్బబ్బా, ఒకటే జనం. ఏమైంది బావా? తున్నే మొహం అలా పెట్టావు. నేనొకడు ఏది చెప్పడు. ఏమైంది బావా? చెక్ ఏది? ఓ అదా, నువ్వే కదా బావా వాడుకోమన్నావు. సత్యంరా, దొరికిపోయానురా. లాకర్లో ఉన్న చెక్ తీసి వాడుకోవాల్సిన అవసరం ఏంటి? నాకు చెప్తే నేనే ఇస్తానుగా. ఆ మాత్రం దానికి చెక్ తీసి రాసి అవసరం ఇదంతా? ఏం ఆలోచిస్తున్నావో, ఏం చేస్తున్నావో ఏం అర్థం కావట్లా. నా మొబైల్ తీసుకురా. ఇదిగో బావా. తీసి అక్కడ పెట్టు. ఏంది బావా డబ్బులు పంపించావు?
దేనికి పంపించావు బావా డబ్బులు? ఏం కావాలి? నువ్వు డబ్బు తీసుకోవడం నాకు బాగా నచ్చింది, కానీ అవి ఆఫీస్ కోసం, ఆర్ఫనేజ్ కోసం ఉంచిన చెక్స్, అవి తీసుకోవడం నచ్చలేదు. ఒక్కటి గుర్తుపెట్టుకో, డబ్బు మనకు ఊరికే రావట్లేదు. రాత్రి పగలు తేడా లేకుండా పిచ్చుకొక్కలా కలిసి పనిచేస్తున్నావు. ఏదైనా కావాలంటే ముందు నాకు చెప్పు. అయిందేదో అయిపోయింది, అవన్నీ మనసులో ఉంచుకోకు. వెళ్ళి ఆఫీస్కి రెడీ అవ్వు. తిడితే తిట్టా కానీ ఫ్రీగా 2 లక్షలు వచ్చింది. వీడిని మేనేజ్ చేయడం పెద్ద కష్టమేం కాదు, ఈజీయే. ఇంకేంటో చూస్తున్నావు? మీటింగ్ టైం అవట్లా? వెళ్ళి రెడీ అవ్వు, తెచ్చారు. ఏం చేస్తున్నాడు ఇడు? ఈ పుట్టోడు ఏదో చేస్తున్నాడు. వీడికి లక్షల డబ్బు ఎందుకు అవసరం అవుతుంది? మొన్నేమో వాళ్ళ మమ్మీకి కావాలంటే ఇచ్చాను, అది కాకుండా చెక్ కూడా డ్రా చేశాడు. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్ని చెక్ చేస్తే కానీ తెలీదు. జరా నేను రెడీ బే, వస్తున్నా. రే పొట్టోడా, ఇంకా రెడీ అవ్వలేదా? త్వరగా రా. డ్రెస్ బాగుందా బావా? చిన్న అపాయింట్మెంట్ ఉంది బావా, ఈరోజు నేను రాలేను. అదేదో నువ్వే చూసుకో ప్లీజ్ బావా. అలా చూడకు, ఏదో ఒక టైంలో వస్తాలే. యాడో దగ్గర సావు, కనీసం మధ్యాహ్నం నుంచైనా రా. ఇంకోసారి చెప్పా పెట్టకుండా మీటింగ్లు ఎగ్గొట్టేవనుకో, మనం 10 మందికి చెప్పాల్సిన వాళ్ళం. మనం కారణం లేకుండా ఎగ్గొట్టకూడదు. త్వరగా వచ్చి. సరే జాగ్రత్త. డోర్ వేసుకో, కుక్కలు దొరుకుతాయి. ఈడెప్పుడు బాగుపడతాడు ఏంటో. ఏందన్నా ఫోన్ కొడతానే ఉండవు? పక్కన మా వాడు ఉన్నాడన్నా. ఏందన్నా అర్థం చేసుకో నువ్వు. మా వాడు మామూలోడు కాదన్నా. టెక్కు సంగతి బయటపడిపోయింది. తాట తీసేస్తాడు అనుకున్నా, వాడు నవ్వుకుంటూ వెళ్ళిపోయాడన్నా. 2 లక్షలు 20 లక్షలు లెక్క చేయడన్నా. ఎంత డబ్బు ఉందో అర్థం కావట్లేదన్నా. నేను నీతో మాట్లాడాలి. మన ప్లేస్కి వస్తా, నీకు వివరం చెప్తా. నాకు నువ్వు సాయం చేయాలి. నీ సాయం నాకు ఊరికనే వద్దు. నాకు 10 రూపాయలు వస్తే 5 రూపాయలు నీకే. అర్థం చేసుకో అన్నా. వాడిని తక్కువ అంచనా వేస్తున్నావు ఏందన్నా? ఆడు మామూలుడు కాదు. నేను ఒక మాట చెప్తా విను. వాడు చూడటానికి సముద్రంలో సైలెంట్గా ఉంటాడు. తేడా వచ్చిందనుకో సునామీగా మారి మొత్తం ఎత్తుకెళ్ళిపోతాడు. వాడితో వద్దు, వేరే ఏదన్నా ఉంటే చెప్పు. నువ్వేదైనా చెప్పన్నా. వాడికి డౌట్ వచ్చిందనుకో ఒక్కడు మిగలడు, అందరినీ ఎత్తేస్తాడు. వాడిని చంపడం కాదు, మనం చేస్తాం. సరే, మొత్తం నీ మీదే భారం. మనం వాడిని చంపితే ఆధారం ఒక్కటి దొరకకూడదు. అర్థమైందా? వాడికి డౌట్ వచ్చిందనుకో శవాలు కూడా దొరకవు. మొత్తం నీకే చెప్పా, మొత్తం నువ్వు చూసుకో. అస్తమానం డబ్బులు తప్పకు. సరే, నేను బయలుదేరుకున్నా.
మా వాడికి డౌట్ రాకముందే నేను వెళ్ళాలి. ఏదైనా ఉంటే సాయంత్రం ఫోన్ చేస్తా. అస్తమానం దెబ్బకు, సరేనా? ఏమైంది? ఫేస్ అలా ఉంది. నీకు చెప్పిన అర్థం కాదులే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవుకో. అయినా నీ ఫేస్ ఫీలింగ్స్ నాకు అర్థం కావట్లేదు, కానీ ఫ్రెష్ చేస్తా. ఆ లోపల ఫీలింగ్స్ మార్చు. ఈ పొట్టోడేంటి ఫేస్లో పెట్టినాడు? ఏమోలే. ఫ్రెష్ అయ్యి వచ్చాను కదా, ఇప్పుడైనా మ్యాటర్ చెప్తావా? మనీ మ్యాటరు బాగా తెలిసిపోయింది. ఏమో చెప్పారు? గట్టిగా అడిగేసరికి నేనే చెప్పేశా. అయినా నేను మొదటి నుంచి చెప్తున్నా, ఈ బెట్టింగ్లో ఎన్ని అవసరం అని. వింటావా? 4 రూపాయలు వస్తాయనే కదా. ఏంటి వచ్చేది? ఒక్కసారి 1 రూపాయి వస్తే 10 సార్లు 10 రూపాయలు పోతాయి, తెలీదా? సరే, ఇప్పుడు ఏమైంది? ఎక్కువ విషయం తెలిసిపోయింది, అప్పు తీసుకున్న విషయం తెలిసిపోయింది. చెప్పుతోనే కొట్టుంటాడే. చెప్పుతో కొట్టినట్టే మాట్లాడిండు ఫస్ట్, తర్వాత అకౌంట్లో డబ్బులు వేసిండు. నీ పని బాగుందా బావా? డబ్బులు తిన్నా డబ్బులు వచ్చాయి. ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా, మైండ్ బ్లాక్ అయిపోయింది. బ్లాక్ అయితే అయిందిలే, నీ పని అయింది కదా. ఇప్పటిదాకా బాగానే ఉంది, అసలు ఎట్లా క్లియర్ చేయాలని ఆలోచిస్తున్నా. ఇది చేశాడు కదా, అది కూడా చేస్తాడులే. ఏం తీరేది, ఏదైనా ఆప్షన్ చూడాల్సిందే. ఆప్షన్ ఏంట్రా? ఇంకెక్కడ నప్పులు చేస్తావా? దానికి ఒకటే క్లియరెన్స్, అప్పు చేయాల్సిన బాధే ఉండదు. ఈ దరిద్రాలు అన్నిటికంటే ఆ దరిద్రాలు ఆపేయచ్చు కదా. ఈ దరిద్రాలకి స్టార్టింగే ఉంటుంది, ఎండింగ్ ఉండదు. చూడు బావా, మన చేతిలో ఉన్నంతవరకు ఏదైనా ఉంటుంది. అప్పు చేసి దరిద్రాలని వద్దు. నా మాట విని ఆపి. ఎప్పుడు ఆపాలో నాకు తెలుసు, కానీ నువ్వు వెళ్ళి ఆఫీస్ పని చూసుకోపు. సాయంత్రం కలుస్తానని చెప్పాను కదా, సొల్యూషన్ నేనే చెప్పాను కదా. కలుద్దాం, పెట్టి ఖచ్చితంగా చేసేద్దాం.
వీణ్ణి చంపితే గాని నాకు బతుకు లేదు. అయిపోయింది, సొల్యూషన్ వచ్చేసింది, అయిపోయింది. సూర్య, కాస్త తలనొప్పిగా ఉంది, కాస్త టీ ఉంటే పట్టరా. నా కొడక్క ఇస్తా, ఇప్పుడు ఇస్తా, మంచిగా తగలలే ఉండు. అయిపోయావురా. టీ బావా? సారీ రా పుట్టాడా. కావాలా నాకు కొడక్క? ఇస్తా ఇస్తా. ఏంట్రో బొంగేవా? మర్యాద బావా. నువ్వు తాగావా? నేను తాగారా బావా, నువ్వు తాగు. బాగా హెడేక్గా ఉంది. ఈడేడు వాడు కాన్ఫిడెన్స్లో ఉన్నాడు మీటింగ్లో. నువ్వు తాగు, చల్లారిపోతాయి. నువ్వు చేసిన పని అంటే నీ ప్రాబ్లం వల్ల నువ్వు చేసిండొచ్చురా. నువ్వు ఆ మాట చెప్తే బాగుండేది కదరా. నేనే ఇచ్చినవాడిని కదా, దానికెందుకు అన్నట్టు. ముందు తాగు బావా, ముందు తాగు, హెడ్ఏక్ పోద్ది. ఒక సిప్పెత్తు, ఒక్క గుక్క తాగు, తాగి మాట్లాడు. సూర్య కాస్త ఎక్కువైనట్టుంది. సరేగాని మాగుంట లేఅవుట్లో ఒకే అపార్ట్మెంట్లో 2 ఫ్లాట్లు చూశాను రా, 3 బెడ్రూమ్, చాలా బాగున్నాయి. ఎదురెదురు ఇళ్ళు అన్నమాట. ఆ 2 ఫ్లాట్లు రేపు మార్నింగ్ రిజిస్ట్రేషన్. తాగు, మా కోసం ఫ్లాట్ చూసావా? సరిపోనే, ఇది తీసుకెళ్ళి అక్కడ పెట్టి. బాగుంది టీ.
తప్పదురా. రేయ్, నాతో ఉంటావా వాడితో పోతావా? నీతోనే ఉంటాను బావ, నీతోనే ఉంటాను. ముందు ఈ బాడీని ఎత్తేద్దాం, తర్వాత ఏం చేయాలో నేను చెప్తా. ఏం చేసినా జాగ్రత్తగా చేయబావా. నా తెలీదా చెప్పాలా? సరే బావ. తీసుకో. శవాన్ని ఏం చేయాలో నేను చెప్తాను, చేసేద్దాం రా. ఎట్టు బావా? ఏసీ వల్ల రూమ్ తగలబడిపోయిందని చెప్పేద్దాం. ముందు ఇత్తుడు. ఇప్పుడే బిగిన్ అయ్యింది.